నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి మాట్లాడాలంటే రక్తం మరిగిపోతుంది. ఆడు మాట్లాడినటువంటి బూతుల మూలన ఈ రోజుటి వరకు వాడు వీడు అని నేను ఒక్కరిని కూడా అన్నటువంటి దాఖలాలు లేవు. ఎందుకురా స్వామి, పెద్ద పెద్ద వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, జరిగిపోతూ ఉంటాయని చెప్పి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయనకు 151 మంది ఎమ్మెల్యేల యొక్క మ్యాండేట్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు. ఏది ఏమైనా కూడా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో యువతలు అందరికీ భరోసా ఇస్తున్నాడు. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి రానున్న 30 సంవత్సరాలు మనదే రాజ్యం అని చెప్పి దాన్ని వాళ్ళు పూర్తిగా మిస్యూటిలైజ్ చేసేసి ఏం చేశారంటే ఎక్కడికక్కడ డబ్బులు దండుకున్నటువంటి వైనం చూసాం. అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఆయన పరిధిలో, ఆయన యొక్క నియోజకవర్గం పరిధిలో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 5 లక్షలు ఎవరైనా ఆశించి వస్తే వాళ్ళ దగ్గర 3 లక్షలు లాక్కున్నటువంటి వైను, వాళ్ళకి కేవలం 2 లక్షలు ముష్టి చేసినటువంటి వైను అన్నీ చూసాం. ఇంకా అమ్మటి రాంబాబు అత్యంత సన్నిహితులు వీళ్ళందరూ మనం చాలా మందిని గమనించాం అన్నమాట. 2 కోట్ల రూపాయలు ఒక బీసీ బిడ్డ చలపతి అనేటువంటి వ్యక్తి దగ్గర బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర పోయి 2 కోట్లు దండుకున్నారు. వాళ్ళు పెట్టినటువంటి ఒక లాజిక్ ఏంటంటే 50 కోట్లు ఇవ్వండి, మిమ్మల్ని ఏ కేసులు ఇరికించమని చెప్పి ఆ రోజున విడుదల రజని మాట్లాడింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారిని, భువనేశ్వరి గారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి కీచకులు సైతం అసహించుకునే విధంగా అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలు మనం విన్నాం, చూసాం కూడా. అందుకే రాష్ట్ర ప్రజలన్నీ నిశ్చితంగా పరిశీలించారు. వాళ్ళని 151 నుంచి 11కు పడేశారు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఆ పెద్ద మనిషి ఆ మాటలు విని బయట అసెంబ్లీ సమావేశానికి వచ్చి అప్పటిదాకా కనీసం ఒక కన్నీటి బొట్టు కూడా ఆయన కళ్ళలో ఏ రోజు చూడడం. ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా ఆయన తట్టుకొని నిలబడేవాడు. ఆయన సతీమణి అంటాన్ని తట్టుకోలేక ఆయన ఏడ్చినటువంటి ఫోటోలు సాక్షి వాళ్ళు క్యాప్చర్ చేసి ఈరోజు ప్రతి తమిళలోనూ కూడా ఆయన ఏడ్చేటువంటి ఫోటోలు, కోనికెస్కాగాడు గొట్టంగాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా ఓడు వెంకటరెడ్డి అనేవాడు, సాక్షి అనేవాడు, ఇటువంటి ఏ ఓడి కౌంటర్ వేసాం కూడా కింద చంద్రబాబు నాయుడు గారు ఏడ్చే ఫోటోలు మనం ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్ని చూసాంలే. నేను చాలాసార్లు అనుకున్నాను, నిజాయితీగా చెప్తున్నా. ఈ యొక్క వైసీపీ వాళ్ళకున్నటువంటి ఏదైతే ఈ యొక్క కీచక పరం అనుకోండి, ఒకవేళ ఓళ్ళే తప్పులు చేస్తూ ఉంటారు, ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తారని చెప్తూ ఉంటారు. ఈ స్టామినా, ఈ శక్తి ఈ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి 10 జన్మలు ఎత్తినారు రాధరా స్వామి అని చెప్పి నేను నిజాయితీ ఇన్నాళ్ళు అనుకునేవాళ్ళని. ఇది వాస్తవం. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా బూతులు మాట్లాడితే సిబిఎన్ ఏమంటాడో, లేదంటే కళ్యాణ్ గారు పార్టీ నుంచి బయటికి తరిమేస్తాడేమో, ఇవన్నీ భయం ఉంటుంది ఈ యొక్క కార్యకర్తలకి, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. ఈ రోజున పరాకాష్ఠకు చేరిందనమాట వైసీపీ వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క కేసు అవినీతి కేసుల్లో ఇరుక్కుంటా అవన్నీ చుట్టుముడతా ఉంటే మొన్న రైల్వే కోట ఎమ్మెల్యే చేసినటువంటి నిర్వాహకం 100 కోటికి ఒకటి చేస్తాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన వైనాన ఈ యొక్క రైల్వే కోట ఎమ్మెల్యే 2-3 రోజులు నాంచారు వైసీపీ సోషల్ మీడియాలో, సాక్షిలోను. అది దాటినే. కానీ ఎక్కడ ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం యొక్క హవా, వాళ్ళు చేసినటువంటి తప్పులు రాష్ట్ర ప్రజలు ప్రతి చెట్టు కింద ఊరు వాళ్ళను చర్చలు చేస్తూ ఉంటే దీన్ని ఎట్టయినా డైవర్ట్ చేయాలరా అని చెప్పి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేనుండాను అని ఎప్పుడు చెప్పేటువంటి అమ్మటి రాంబాబు మరోసారి ఏమైంది, నా 70 ఏళ్ళ వయసు, రేపో మాబో చచ్చిపోతా, ఈ లోపు నేను పీకుతా అని చెప్పి ఆ రోజు అమ్మటి రాంబాబు అన్నాడు. అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి సహజ సిద్ధమైన స్వభావం ఏదైతే ఉండదో, సంజీనా సుకన్య అనేటువంటి వ్యక్తిత్వం, అది మరోసారి రాష్ట్ర ప్రజలు చూసే విధంగా ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడాడో. అసలు అంత జుబుక్సాకరం. కానీ ఈ అంబటి అనే ఓడిని నేను నిజంగా చెప్తున్నా, ఈ వీడియో తర్వాత ప్రతిరోజు వాడు వీడియో అని సంబోధిస్తా. మోవటం లేదు, ఇంకెవడే ఉన్నా అనుకునే పర్లే. ఈ రోజు వరకు ప్రతి ఒక్కరిని గారు జగన్మోహన్ రెడ్డి ఇలా అనేవాడినే. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఇదే భావంతో మాట్లాడతాను. కానీ ఈ మాదిరి ఎవరు మాట్లాడినా కూడా ప్రతి టీడీపీ కార్యకర్తకి, ప్రతి జనసేన కార్యకర్తకి నేనైతే చెప్తున్నా, మోమాట లేదు, ముళ్ళుతోనే తీయాలని చెప్పి మరోసారి చెప్తున్నా. ఒక్కసారి అమ్మటి రాంబాబు ఏం మాట్లాడినాడో వినే ప్రయత్నం చేద్దాం. ఎంత అహంభావం, ఎంత అసలు పదాలు కూడా నాకు వాడడానికి కూడా చేత కావట్లా. ఒరే నిజంగా ఏమన్నా అనుకోండి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి రక్తం మరిగిపోతుంది. పైన ఉన్నటువంటి నాయకులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముస్లిం ఏదో ఎఫ్బీలో ఏమన్నా పోస్ట్ షేర్ చేసిందంట, లేదంటే ఇంకొక ఎవరో వాట్సాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన బాగలేదని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడంట. అర్ధరాత్రి తీసుకుపోయి కాళ్ళు ఎరగొట్టినటువంటి వైను మనం చూసాం. అది ఇప్పటికైనా అది చూసి ఈ రోజున
పాలన ఎవరైతే చేస్తున్నారో దేనికైనా ఒక హద్దు ఉంటుంది సార్, దేనికైనా హద్దు ఉంటుంది. ఇన్ని రోజులు 2 ఏళ్ళు పరిపాలన జరిగిపోయింది. మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడినటువంటి మాటలు, అంబటి అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఎవరైతే భువనేశ్వరి గారు ఉన్నారో సొంత తల్లి మాదిర చూస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఆవిడ చేసేటువంటి సేవా కార్యక్రమాల మూలన అనేక రకాలుగా ఎప్పటికప్పుడు ₹1 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, అటు తెలంగాణ ఇటు ఏపీ నుంచి ₹0.5 కూడా డబ్బులు తీసుకోకుండా ఆవిడ ఏదైతే బిజినెస్లో వచ్చేటువంటి డబ్బుని తలసేమియా పేషెంట్స్ ఈ మధ్య పెట్టినటువంటి ఏదైతే ₹40,000 ఒక సూదంట, ₹1 కూడా తీసుకోకుండా సేవలు చేస్తుంది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివిస్తూ ఉన్నది. ఇంకా అనేక బ్లడ్ బ్యాంకులు నిర్వహించడం, ఇలా ఆవిడ సేవ చేసుకుంటా పోతే ఆవిడ నన్నప్పుడు మాకు రక్తం మరిగిపోయింది. ఈ రోజుకి ఇట్టోని జైలు వేసి కాళ్ళు ఎరగొట్టకుండా ఎందుకు మీరు తాసాహారం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇట్టోండి కన్నా జైల్లో వేసి ఎర్రకు కొట్టితేనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల యొక్క మనసు శాంతి చేకూరుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈ అంబటి అనేవాడిని ఇంకా తర్వాత ఎవడైనా అంబటి గారు అనేది కన్నా సంబోధిస్తే మీ విఘ్నతకైతే వదిలేస్తున్నాను. ఈడు ఓడనే సంబోధించండి చేతనైతే. ధన్యవాదాలు.